ఫ్రెండ్స్, రైల్వే డిపార్ట్మెంట్ నుంచి మరొక మంచి నోటిఫికేషన్ వచ్చిందండి. ఇవి కూడా పర్మనెంట్ జాబ్సే. 2 రాష్ట్రాల వాళ్ళకు కూడా అర్హత ఉంది. సో మనకు శాలరీ అనేది 35,000 నుంచి 40,000 మధ్యలో మనం శాలరీ తీసుకోవచ్చు. ఎందుకంటే రైల్వే డిపార్ట్మెంట్లో మంచిగా బెనిఫిట్స్ ఉంటాయి. క్వార్టర్స్ ఇస్తారు మనకు ఉండడానికి, ఇంకా పిల్లలకు చదువుకు వాళ్ళ రియంబర్స్మెంట్ ఉంటుంది, మెడికల్ బెనిఫిట్స్ ఇన్ని చాలా ఉంటాయన్నమాట. మంచి అవకాశం లైఫ్లో సెటిల్ అయిపోవడానికి. ఎవరైతే సీరియస్గా జాబ్స్ కోసం ట్రై చేస్తూ ఉన్నారో తప్పకుండా వీటిని కూడా అప్లై చేసుకొని మీకు అర్హతలు ఉంటాయి. సో వీడియోలో మనం చాలా క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి, తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీరు ఎక్కువగా వీడియోస్ని లైక్ చేస్తేనే మాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట. ఓకే, అలాగే మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. సో 10th క్లాస్తో అటెండర్ జాబ్స్ విద్యుత్ శాఖలో, సో ఏపీఈఆర్సీ డిపార్ట్మెంట్లో మనకు జాబ్స్ వచ్చాయి కదా, దానికి సంబంధించిన అప్లికేషన్ పార్ట్ కూడా నేను చేశానండి. సో ఎవరైనా అప్లై చేసుకోవాలి ఆ జాబ్స్ కంటే టైం చాలా తక్కువ ఉంది. వీడియో కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చానమాట, చూసి వెంటనే అప్లై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్ వచ్చింది IRCON ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అండి. ఇది మనకు మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అండర్లో అయితే వర్క్ చేస్తుంది అనమాట. రైల్వే డిపార్ట్మెంట్ ఇది కూడా. కాకపోతే సో మనకు రైల్వేలో డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ ఉండదు. సో ఆ యొక్క పార్ట్స్ని తయారు చేయడం ఇలాంటివన్నీ అనమాట ఇక్కడ. ఓకే, సో ఇక చూడండి, మనకి ఇక్కడ నుంచి రెగ్యులర్ పోస్ట్ని భర్తీ చేస్తున్నారు. ఫైనాన్స్ డిసిప్లైన్లో రెగ్యులర్ పోస్టుని భర్తీ చేసుకుంటూ ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారనమాట. ఒక్కసారి ఇక్కడ శాలరీస్తో పాటు మనకి ఏమేమి అలవెన్సెస్ వస్తాయి గమనించినట్లయితే చూడండి, మనకి ఇక్కడ బేసిక్ పే ఉంటుంది, దాంతోపాటు డిఆర్ఎస్ అలవెన్స్ ఉంటుంది, ఇంకా మనకు లీజ్ రెంట్ అలవెన్సెస్ ఉంటుందన్నమాట. అలాగే సో మనకు చూడండి పర్ఫార్మెన్స్ రేటెడ్ పే ఉంటుంది, తర్వాత లీవ్ ఎన్హాన్స్మెంట్ ఉంది, మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. సో ఇలా చూసుకుంటే వెళ్తే చూడండి, మొబైల్ ఫోన్ ఎక్స్పెన్సెస్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మన డిపెండెంట్స్కి అన్నింటికి కూడా ఏదైతే మెడికల్ పరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాళ్ళే అక్కడ ట్రీట్మెంట్ కూడా ఇప్పిస్తారండి. చాలా చాలా బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు రైల్వే డిపార్ట్మెంట్లో జాబ్ అంటే. ఓకే, సో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఏఓఎస్ ఫైనాన్స్ NE7 అని చెప్పేసి మనకు 2 పోస్టులు ఉన్నాయి. సో ఈ 2 పోస్టులకు 3 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అడిగారు, అందుకోసం ఇవి నేను స్కిప్ చేస్తున్నాను. ఇక్కడ కింద చూడండి, అసిస్టెంట్ ఫైనాన్స్ విభాగంలో అసిస్టెంట్ 19,900 బేసిక్ పే, అన్ని అలవెన్సెస్ కలుపుకొని 30,000కు పైగా జీతం తీసుకోవచ్చు. 3 ఉద్యోగాలు ఉన్నాయి, 3 కూడా ఓపెన్ కేటగిరీకి ఇచ్చారు. సో దీనికి అర్హత ఏంటి అంటే MCOM చదివి ఉండాలి ఫుల్ టైంలో. ఓకే, కాలేజీకి వెళ్ళి రెగ్యులర్గా MCOM చదివి ఉండాలి. అలాగే దాంతోపాటు BCOM కూడా చదివి ఉండాలన్నమాట. సో మర్చిపోద్దండి, BCOM చదివి ఉండాలి 55% మార్కులతో, అలాగే MCOM 50% మార్కులతో మీరు చదివి ఉండాలి. మినిమం వయసు ఎంత ఉండాలి అప్లై చేయాలంటే 18 ఏళ్ళు, మ్యాక్సిమం 30 ఏళ్ళ వరకు కూడా మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదండి. ఇక సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, రిటన్ టెస్ట్ ఆధారంగా మిమ్మల్ని ఎంపిక చేస్తారు. ఎటువంటి ఇంటర్వ్యూ ఏమీ ఉండదన్నమాట. సో రిటన్ టెస్ట్లో మంచి మీరు స్కోర్ సంపాదించినట్లయితే మీకు జాబ్ గ్యారంటీ అనుకోవచ్చు. ఓకే, సో మనకి ఇక్కడ ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే మనకు 1,000 రూపాయల ఫీజు ఉంది జనరల్ OBC అభ్యర్థులకు. ఇక SC ST EWS PWD ఎక్స్ సర్వీస్ వాళ్ళకు ఎటువంటి ఫీజు లేదండి. ఈ ఉద్యోగాలకు మనము ఆన్లైన్ విధానంలో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు కింద లింక్స్ అని కూడా నేను ప్రొవైడ్ చేశాను. అక్కడి నుంచి అయితే మీరు అఫీషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, అలాగే అఫీషియల్ వెబ్సైట్, అలాగే మీరు అప్లై కూడా చేసుకోవచ్చు అనమాట. సో క్లియర్ కదా. మనం ఈ ఉద్యోగాలకు జనవరి 20వ తారీఖు నుంచి సో మనము ఫిబ్రవరి 9వ తారీఖు లోపల అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. జనవరి 20 నుంచి ఫిబ్రవరి 9వ తారీఖు లోపల మీరు అప్లై చేసుకోవాలండి. సో ఎవరు కూడా వదులుకోవద్దు, మీకు ఆ అర్హతలు ఉంటాయి. ఎందుకు అంటే BCOM ఓన్లీ స్పెషలైజేషన్ మనకు ప్రొవైడ్ చేశారనమాట. ఇక్కడ అందరికీ అవకాశం లేదు. BCOM చదివి దాంతోపాటు MCOM చదివిన వాళ్ళు సో చాలా రేర్గా ఉంటుందన్నమాట. అంటే BCOM ఇక్కడ అంటే డిగ్రీ లెవెల్లో BCOM చదివి మళ్ళీ PG లెవెల్లో MCOM చదివిన వాళ్ళు మిగతా వాళ్ళతో పోల్చుకుంటే పోటీ తగ్గిపోతుంది. ఇలాంటి స్పెషలైజేషన్స్ పైన జాబ్స్ వచ్చినప్పుడు అస్సలు మిస్ చేయొద్దు, కొంచెం ఈజీగా జాబ్ కొట్టే ఛాన్సెస్ ఉంటాయి. అదిగాక ఇది రైల్వే డిపార్ట్మెంట్ కాబట్టి అస్సలు వదులుకోవద్దండి. సో క్లియర్ కదా. సో మీకు ఈ వీడియో నేను ఇన్ఫర్మేషన్ అని భావిస్తున్నాను. తప్పకుండా మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, ఉంటాను ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.